దేవుని పేరట ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. వాక్యాన్ని ధ్యానించబోయే ముందర మన అంశం ఏమిటంటే ప్రధాన యాజకుల కుట్ర. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు ఎక్కడ చూసినా అన్యాయము, కుట్ర, భయంకరమైన స్థితిలో మనం ఉన్నాం గనుక ఈరోజు ఈ వాక్యాన్ని ఎందుకు ధ్యానించాలనిపిస్తుందంటే చాలా ప్రాంతాల్లో అన్నదమ్ముల మధ్య, అక్కా చెల్లెండ్ల మధ్య కుట్ర, బంధువుల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య కుట్ర, అన్నని చూసి అన్న ఆస్తిని ఓర్వలేక తమ్ముడు కుట్ర, తల్లిని చంపాలని కుట్ర, తండ్రిని చంపాలని కుట్ర. అయ్యో, ఎంత కుట్రతో ఈరోజు ప్రజలు ఒకరిని ఒకరు చంపుకుంటూ, ఒకరిని ఒకరు దుర్మార్గంగా, అన్యాయంగా చంపుకుంటూ బ్రతుకుతున్న రోజుల్లో మనం ఉన్నాము గనక అందుకనే ఈరోజు ప్రత్యేకమైన ఈ వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. మొట్టమొదటిగా మన అంశము ప్రధాన యాజకుల కుట్ర. ఆనాడు యేసు ప్రభువును చంపడానికి కుట్ర. యేసు ప్రభు ఏమి అన్యాయం చేశాడని చంపాలి, ఏమి తప్పు చేశాడని అక్కడ ప్రధాన యాజకులు ఎలా కుట్రపడుతున్నారో చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 3వ వచనములోన ప్రధాన యాజకుల కుట్ర. రెండవది చూసుకుంటే శాస్త్రుల కుట్ర. లూకా సువార్త 22వ అధ్యాయం 2వ వచనం. వాళ్ళు శాస్త్రుల కుట్ర, యేసుని ఎలా పట్టుకునాలి, యేసుని ఎలా చంపాలి అని కుట్ర. అయ్యో, ఈ దినాల్లో చాలామంది కుట్రపడుతూ దౌర్భాగ్యంగా అన్నని తమ్ముడే చంపుతూ, తమ్ముడిని అన్న చంపుతూ ఈ రోజుల్లో చాలా కుట్రలు. ఆస్తి కోసము అన్యాయంగా అన్ననే పొట్టన పెట్టుకునేవాళ్ళు, తమ్ముడినే పొట్టన పెట్టుకునేవాళ్ళు, తల్లినే చంపేసేవాళ్ళు. అయ్యో, ఈ ఆస్తి కోసము, గజము స్థలము కోసము చంపేసేవాళ్ళు మన మధ్యలో చాలామంది ఉన్నారండి. అందుకని నా యేసు అంటున్నాడు, యేసును కూడా చంపాలని ఎంతోమంది కుట్రపడుతున్నారు. కుట్రపడినట్లుగా మనము లేఖనాల్లో చూస్తాం. ఆనాడు 12 మంది శిశువుల్లోన యూదా ఇస్కరియోతు అనే యదవ కుట్ర. ఆ కుట్ర ఎలా పడ్డాడంటే యేసుని ఎలాగైనా 33 ఎండు నాణేలకు అమ్మేయాలనుకొని కుట్రపడ్డాడండి. ఆ కుట్ర వలన 33 ఎండు నాణేలు తీసుకొని యేసయ్యని అప్పగించుకొని ఒక పొలము కొని ఆ పొలంలోనే ఉరిపెట్టుకొని సచ్చినట్లు లేఖనాల్లో చూస్తున్నాం. అందుకని లేఖనాలు సెలవిస్తున్నాయి, యూదా ఇస్కరియోతు 33 ఎండు నాణేలకి యేసయ్యని అమ్ముకొని తన పొలములో తానే ఉరిపెట్టుకొని చచ్చిపోయినట్లు చూస్తున్నాం. అందుకనే దేవుని బిడ్డలారా, ప్రజలారా, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ మీరు జ్ఞాపకం చేసుకునండి. ఎందుకంటే మా ఊర్లో ఒక సహోదరుడు ఉండేవాడు. 2 అడుగులండి, 1 అడుగు స్థలము, 1 అడుగు స్థలము కోసము ఇద్దరు అన్నదమ్ములు అవుతారు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు అవుతూ 1 అడుగు స్థలం కోసము రాయితో కొట్టి చంపేశాడండి. అలాంటి కుట్రపడ్డాడండి. అయ్యో, ఈరోజు జైలు పాలైపోయాడండి. అందుకని దేవుని బిడ్డలారా, ప్రజలారా గమనించండి. మనము చనిపోయిన రోజు మన ఎమ్మడి ఏది రాదండి. ఎందుకండి మన కుట్ర? ఎందుకండి మనకి పగ? ఎందుకండి మనకు ప్రతీకారము? అందుకనే లేఖనాలు సెలవిస్తున్నాయి. మూడవది చూసుకుంటే పరిసయ్యుల కుట్ర. మార్కు సువార్త 3వ అధ్యాయం 6వ వచనం.
పరిసయ్యుల కుట్ర, మొట్టమొదటిగా యాజకుల కుట్ర, రెండవదిగా శాస్త్రుల కుట్ర, శాస్త్రులు, మరి 3 పరిచయుల కుట్ర. పరిచయులు అంటే 12 మంది శిశువుల్లోన యూదా ఇస్కరియోతు అనే వ్యక్తి అక్కడ ఉన్న ప్రధానులతోనూ పెద్దలతోనూ మరి కుట్రబడి యేసుని ఎలాగైనా పట్టిస్తా నాకేమి ఇస్తారని కుట్ర. అబ్బో అయ్యో, ఎంతోమంది ఈరోజు డబ్బుల కోసము ఎన్ని గబ్బు పనులు చేస్తున్నారో మన మధ్యలో చూస్తున్నామండి. మరి పలానా ముఖ్యమంత్రిని చంపాలంటే ఎన్నో వేల కోట్లకు కాంట్రాక్ట్ తీసుకొని చంపేస్తున్నారండి. ఒక ఎమ్మెల్యేని చంపాలంటే డబ్బులు తీసుకోనో బంగారు తీసుకోనో చంపే కుట్ర. అయ్యో, ఇప్పటికీ ఎన్నో కుట్రలు. ఒక అమ్మాయిని చెడిపి చంపాలంటే కుట్ర, మరి బంగారు ఆమె నగల పైన కుట్ర, ఎలాగైనా ఈమె పైన ఉన్న బంగారుని ఎలాగైనా తీసుకోవాలనే కుట్ర. అయ్యో, దౌర్భాగ్యులు, దుర్మార్గులు మన మధ్యలో ఉన్నారండి. అందుకనే లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈరోజు మన అంశం ఏమిటంటే కుట్ర. కుట్ర కుట్ర ఎలా కుట్రపడుతున్నారు. మరి సొంత చెల్లి మరి ఎదిగినప్పుడు అక్క వార్చుకోలేకుండా ఏదో ఒక రకంగా నా చెల్లిని చంపేయాలనే కుట్ర, లేదంటే మా చెల్లిని మా అక్కను ఈ ఆస్తి ఓర్చుకోలేక మా అక్కని ఎలాగైనా ఆస్తి వచ్చేటట్లా ఏదో ఒకటి చేయాలనే కుట్ర. అన్న మీద తమ్ముడు కుట్ర, తమ్ముడి మీద అన్న కుట్ర, అక్క మీద చెల్లి కుట్ర, చెల్లి మీద అక్క కుట్ర, బావు మీద బామ్మారిది కుట్ర, బామ్మారిది మీద బావు కుట్ర. అయ్యో, ఎన్ని కుట్రలండి. అందుకనే లేఖనాలు సెలవిస్తున్నాయి. యూదా ఇస్కరియోతు అనే వ్యక్తి యేసయ్యను 33 ఎండిన నాణాలకి అమ్ముకుని తన పొలములో తానే ఉరిపెట్టుకొని చచ్చినట్లుగా లేఖనాల్లో చూస్తున్నామండి. అందుకనే దేవుని బిడ్డలారా, మనము కుట్రబడి ఇంకొకరిని అన్యాయంగా అక్రమంగా ఏదైనా చేస్తామని అనుకొని కుట్రబడితే ఏదో ఒక రోజు మనం ఆ కుట్ర అంతా బయలయ్యి మరి టేసిన పాలు మన పిల్లలు దిక్కులేని వాళ్ళుగా అవడము అవసరమంటారా? అందుకనే దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుడు ఈరోజు నీతో నాతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీవు ఈరోజు జైలుకి వెళ్ళకముందరే, నీవు ఫలాని కుట్ర చేయకముందరే, ఫలాని వ్యక్తిని చంపకముందే నీవు ఈ సత్యాన్ని తెలుసుకున్నట్లయితే నీవు నీ బిడ్డలు చక్కగా మరి ఈ భూమి మీద బ్రతుకుతారండి. మరి ఒకవేళ నువ్వు కుట్ర చేసి ఏదో ఒకరిని ఎలాగైనా చంపి ఎలాగైనా ఏదో ఒకటి చేయాలని కుట్రబడితే ఏదో ఒక రోజు నీ కుట్ర బయలై చనిపోయే రోజు మరి జైలు సంఖ్యలు పెట్టే రోజులు వస్తాయండి. నువ్వు కట్టిన కారాగార శిక్ష నీకు మీదకి వస్తుందండి. అవసరమైతే ఉరి శిక్ష నీ మీదకి వస్తుంది. ఆ శిక్ష నుండి తప్పించుకోవాలంటే, ఆ శిక్ష నుండి నువ్వు విడిపించుకోవాలంటే ఈరోజే దేవుని మాట విన్నట్లయితే యూదా ఇస్కరియోతు ఎలాగైతే ఉరి పెట్టుకొని చచ్చాడో, ఈరోజు దేవుని మాటలు విన్నట్లయితే ఆ భయంకరమైన సరసాల మధ్యకు నువ్వు పోల్సిన అవసరం లేదండి. నీవు ఈరోజు దేవుని వాక్యానుసారంగా నువ్వు బ్రతికితే మీ అక్కను మీ బావును చంపాలని కుట్రతో ఉన్నట్లయితే, ఒకవేళ నువ్వు అది చేసినట్లయితే నువ్వు జైలు పాలై కొన్ని రోజుల తర్వాత కొన్ని సంవత్సరాలు జైల్లో మగ్గుతూ నశిస్తూ, అప్పుడు కొంతమందికి అర్థమవుతుందండి. యూదా ఇస్కరియోతుకి అర్థమైందండి. అయ్యో, నా సర్వోన్నతుడైన దేవుణ్ణి అప్పగించానే, సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి నేను నా చేతులతో పట్టించానే అని ఒకరోజు తన పొలంలో ఉరి పెట్టుకోక మునిపే తెలుసుకున్నాడండి. మరి కుట్రబడి అన్నీ చేసినాక
నువ్వు ఏది అనుకున్నా రాదండి. అందుకనే ఈరోజు నువ్వు కుట్ర పడక మునిపే, నీవు జైలు పాలు కాక మునిపే, నీ ఇంటి మీదికి శాపము రాక మునిపే, నీ ఇంటి మీదికి భయంకరమైన సమస్య, పోలీసులు నీ ఇంటి మీదకి రాకమునిపై ఈరోజు ఈ సత్యాన్ని తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా నీవు నీ పిల్లలతో నీవు చక్కగా బ్రతుకుతావు, జీవిస్తావు. అందుకనే దేవుని వాక్యము సెలవిస్తుంది, ఈ రోజైనా ఈ క్షణమైనా నీవు ఈ మాటలు వినిన తర్వాత కరుడు కట్టిన మతోమ్మదివైతే, కరుడు కట్టిన మరి కుట్రదారుడు అయితే ఈ సత్యాన్ని తెలుసుకొని మరి సత్యం వైపు చూస్తూ నీ కుటుంబాన్ని కట్టుకోవాలని దేవుడు ఈరోజు మరి ఈ మాటల ద్వారా తెలియజేస్తున్నాడు. అందుకనే ఒక చిన్న పాటను పాడుతూ మనము ముగించుకుందాం. దాగున్నావా నీవు, దాగున్నావా సంఘాన్ని చెడిపేవాడా, నీవు నా కనులను దాయగలవు గాని ఆ దేవుని కళ్ళను దాయలేవుగా. పలుకుతావు నీవు పరిశుద్ధ మాటలు, చేస్తావు నీవు సాతాను క్రియలు. పలుకుతావు నీవు పరిశుద్ధ మాటలు, చేస్తావు నీవు సాతాను క్రియలు. ఈ లోకపు దృష్టిలో పరిశుద్ధుడవైనావు, పరలోకములో నీ పేరు మాయమౌనో. దాగున్నావా నీవు, దాగున్నావా సంఘాన్ని చెడిపేవాడా, దాగున్నావా నీవు, దాగున్నావా ప్రజలను చెడిపేవాడా. నీవు నా కనులను దాయగలవు గాని ఆ దేవుని కళ్ళను దాయలేముగా. హల్లెలూయా.